జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్షా పరుల ఆందోళన నిర్వహించారు. జియో కార్యాలయంలో పనిచేస్తున్న జగిత్యాలకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకుని ఆఫీస్కు వెళ్లగా జియో ఆఫీస్లో మేనేజర్ హనుమాన్ దీక్షా పరుణ్ణి బూతులు తిడుతూ తన బైక్ లాక్కొని షూ యూనిఫామ్ వేసుకొని రావాలని చెప్పి ఉద్యోగం నుంచి తొలగించి వేశాడు. విషయం తెలుసుకున్న హనుమాన్ దీక్షా పరులు విహెచ్పి నాయకులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకొని జియో సెంటర్ ఎదుట జగిత్యాల కరీంనగర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు గంటకు పైగా రోడ్పై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మేనేజర్ క్షమాపణ చెప్పాలని, జియో సంస్థ నుంచి మేనేజర్ను తొలగించాలని హనుమాన్ దీక్షాపరులు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాములకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు. సారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ లోపలికి రావాలంటే షూ ఉండాలి. షూ లేకుండా అలయ్యాం, రేపట్లో షూ వేసి కట్టుకోవాలని చెప్పి చెప్పింది. నా బండి తీసుకున్నాను, నా బండి తీసుకున్నాను, నా బండి స్వామి స్వామికి మెసేజ్ చూపెట్టి స్వామి చెప్పేది ఇలా జరిగిన అన్యాయం సంపాదించిన చెప్పినట్టు సురేష్ సార్ క్రిస్టియన్స్, మేము హిందువులం, మేము మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్గా బిహేవ్ చేసుడు, అరైతురై ఒట్టుడు, షూ లేకుంటే జాబుకు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నన్ను గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండి ఇస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను. దీక్ష తప్ప హిందువులు తప్ప హిందువులు ఇక్కడ